తెలంగాణ ఎంసెట్ ఎంపీసీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. కౌన్సిలింగ్కి సంబంధించి అలాగే ప్రాసెస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జెన్యూన్ అప్డేట్స్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ కండి. సో మెయిన్గా మనకి కౌన్సిలింగ్ అనేది జూలై 1st వీక్లో స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి గారు ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో ఈలోపు ఇంత టైం ఎందుకు పడుతుంది, మనకు స్టార్ట్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. మనకి జోసా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. జోసా కౌన్సిలింగ్ రాసిన వాళ్ళు, అలా జోసా కౌన్సిలింగ్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చి ఉంటుంది. వాళ్ళందరూ అటు వెళ్ళిపోతే మనకి సీట్స్ అనేది, కాంపిటీషన్ అనేది తగ్గుతుంది కాబట్టి. సో లాస్ట్ ఇయర్ మనకి జోసా కౌన్సిలింగ్ కంటే ముందు కండక్ట్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్ అటు వెళ్ళిపోవడం వల్ల వేకెన్సీ సీట్స్ ఏర్పడ్డాయి. సో చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది. సో అది అలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడం కోసం మనకి జూలై 1st వీక్లో కండక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఆగస్టు 14th వరకు క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. అలాగే చాలామంది స్టూడెంట్స్ సో మనకి కాలేజెస్కి సంబంధించి ప్లేస్మెంట్స్ అని కానివ్వండి, ఇలా మనకి ఇంటర్నెట్లో చూసి కానివ్వండి ఏదో కాలేజ్లో జాయిన్ అవుతున్నారు. సో కొన్ని కాలేజెస్ అనేది అనుమతులు లేకుండానే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పుకుంటూ స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ ఫీజెస్ అనేవి వసూలు చేస్తూ ఉన్నాయి. సో ఆ కాలేజెస్ అన్నిటికీ నోటీసులు ఇచ్చాము. సో దాని మీద ఎక్స్ప్లెనేషన్ కోసం మనకి 13th వరకు, సో ఈ మంత్ 13th వరకు విద్యా సంస్థలకు అయితే గడువు ఇవ్వడం జరిగింది. సో ఏంటి, ఎందుకు ఫీజెస్ పెంచారనేది వాటికి గవర్నమెంట్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని కాలేజెస్ డీమ్డ్గా కన్వర్ట్ చేశాము, అటానమస్గా కన్వర్ట్ చేశాము, అందుకే ఫీజెస్ ఎక్కువ వసూలు చేస్తున్నామని చాలామంది విద్యా సంస్థలు అయితే చెప్తున్నాయి. సో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అడిగింది గవర్నమెంట్. ఈ సంవత్సరం కొంచెం స్ట్రిక్ట్గా వీటి మీద యాక్షన్స్ తీసుకునేలా ఉంది. సో లాస్ట్ ఇయర్ లాగానే ఏదో పైనగా చేసినట్టు చేసి మళ్ళీ వదిలేస్తే మాత్రం సో స్టూడెంట్స్ మీద బర్డెన్ పడే అవకాశం ఉంది. చాలా వరకు ఫీజెస్ అనేది చాలా పెంచారు. అలాగే బి కేటగిరీ సీట్స్, మేనేజ్మెంట్ సీట్స్కి సంబంధించి ఇప్పటికే ఆల్మోస్ట్ ఎక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ 50% స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ కొనేశారు. సో అది ఎలా అంటే మనకి లాస్ట్ ఇయర్ బి కేటగిరీ సీట్స్ అనేది ఆన్లైన్లో ఫిలప్ చేస్తామని చెప్పారు. సో అది ప్రాసెస్ అలానే వెళ్ళిపోయింది. ఈ ఇయర్ బి కేటగిరీ సీట్స్కి సంబంధించి ఫైనలైజేషన్ కాలేదు. ఆ సీట్స్ అనేది మళ్ళీ సపరేట్గా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తాము. కాలేజ్లోకి వెళ్ళి అప్లై చేసుకునేలా, అంటే ఏపీలో ఎలా అంటే సపరేట్గా కాలేజ్కి అప్లికేషన్ చేసుకోవాలి. మెరిట్ ఆధారంగా మనకి సీట్స్ అనేది, ఎంసెట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా సీట్స్ అనేది మేనేజ్మెంట్ కోటాలో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్నే మనకి ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేసేలా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి గవర్నమెంట్కి లేఖలు అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి తొందరగా అప్డేట్ వస్తుంది. సో ఈ 13th తర్వాత మనకు అప్డేట్ వస్తుంది బి కేటగిరీ సీట్స్కి సంబంధించి ఎలా ప్రొసీడ్ కావాలనేది. సో వచ్చిన వెంటనే మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను. దీనికి సంబంధించి ఇంకా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.